ఇప్పుడు మనకి సూతుడు ఎవరయ్యా అని చెప్పేసి అంటే మనకి మన గురుదేవులు. వారి ద్వారా మనకి ప్రజ్ఞ, మానవ ప్రజ్ఞ అనే విషయంలో లిఖించబడ్డ ఈ పురాణం అందించబడింది. ఇప్పుడు వీరు ముందుగా ఒక ముందు మాటలో ఈ పురాణం గురించిన విశేషాలు తెలియజేశారు. అవేంటో ఒకసారి చూద్దాం మనం. తొలి పలుకు రూపంలో మానవుని ఎట్టెదుట సాక్షాత్కరించే అనేక సమస్యలకు పరిష్కారాన్ని తెలిపే కథలు, ప్రసంగాలు అనేకం భారతీయ ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ వ్రాయబడి ఉన్నాయి. కాలం యొక్క అవసరాన్ని, ఈనాటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ యుగ సమస్యలను పరిష్కరించగల కొన్ని ప్రసంగాలను, కథలను ఈ ప్రజ్ఞా పురాణంలో పొందుపరిచాము. యుగ వేదాంతం నిండి ఉన్న ఈ పురాణంలోని శ్లోకాలు, సందర్భాలు నవీనమైనవిగా ఉన్న దీనిలో పొందుపరిచిన సత్యాలు మాత్రం సనాతనమైనవి, శాశ్వతమైనవి. దీనిలో సమగ్ర మానవ ధర్మానికి వన్నె తెచ్చే అనేక ఇతిహాస పురాణ కథలే కాక ఇతర మతాలకు చెందిన వారి కోసం, ఇతర ధర్మావలంబులైన ప్రజల కోసం కూడా అనేక కథలు సేకరించడం జరిగింది.